వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. వినియోగదారుల జాతీయ దినోత్సవం పురస్కరించుకుని మహాత్మా జ్యోతిబా ఫులే బాలికల పాఠశాల పలాసలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆశ్రా కార్యదర్శి న్యాయవాది అనిల్ రాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆశ్రా అధ్యక్షులు డాక్టర్ గంజి ఏజ్రా హాజరై వినియోగదారుల హక్కుల పరిరక్షణ హక్కులు బాధ్యతల గురించి వివరించారు. వినియోగదారులు రక్షణ చట్టం 2019తో సత్వర న్యాయం పొందవచ్చునని, విద్యార్థి దశ నుండి అవగాహన ఉంటే స్వచ్ఛమైన ఆర్థిక సమాజం ఏర్పాటు జరుగుతుందని చెప్పారు. న్యాయవాది అనిల్ రాజ్ ప్రసంగిస్తూ విద్యార్థి దశ నుండి అవగాహన పెంచుకుని ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోవాలని అన్నారు. ఈ సదస్సులో భాగస్వామ్యమైన పాఠశాల యాజమాన్యం స్వప్న, స్వాతి, ప్రమీల, రేవతిలను అభినందనలు తెలియజేశారు. ఈ సదస్సులో ఆశ్రా కార్యనిర్వాహక సభ్యులు, సీనియర్ న్యాయవాదులు కట్టా పార్థసారథి, లకినాన రవికుమార్ పాల్గొన్నారు. వాళ్ళు ఏం చేశారంటే నన్ను జైల్లో పెట్టారు. ఇప్పుడు జడ్జి గారు తెలియక తప్పు చేశాడని చెప్పి ఆయన బయటికి తీసుకొచ్చి అంటే తనకి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ ఉంది. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఇస్తే జిల్లాలో డిస్టెన్స్ దాంట్లో ఫస్ట్ క్లాస్లో కుర్రాడు పాస్ అయ్యాడు. ఇప్పుడు ఆ కుర్రాడు 40 లక్షల ప్యాకేజ్ శాలరీ చేస్తాడు. అప్పుడు జడ్జి గారు ఏం చేశారంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి పెళ్లి చేయడం జరిగింది. ఈ 18 సంవత్సరాల్లో పిల్లలు పెళ్లి చేస్తే బట్టి ఖచ్చితంగా ఎవరెవరిని అరెస్ట్ చేస్తారు? ఫస్ట్ పూజారిని అరెస్ట్ చేస్తారు, పాస్టర్ గారిని అరెస్ట్ చేస్తారు, తర్వాత ఇమాములను అరెస్ట్ చేస్తారు. ఇంకెవరెవరిని అరెస్ట్ చేస్తారంటే పెళ్లి కుమారుడిని, పెళ్లి కుమార్తె. ఇంకెవరిని అరెస్ట్ చేస్తారంటే ఇటువైపు బంధువర్గాన్ని, అటువైపు బంధువర్గాన్ని. వివాహ భోజనము ఎంతైనా భోజనానికి వస్తారు కదా, భోజనానికి వచ్చిన వారిని అందరినీ కూడా అరెస్ట్ చేస్తారు. అంత ఈజీ అనుకుంటారా? మీరు వినండి, 2 లక్షల ఫైన్, 2 లక్షల ఫైన్, సంవత్సరం అయినా జైలు శిక్ష చేయొచ్చు, 2 సంవత్సరాలైనా జైలు శిక్ష. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే పిల్ల ఎదుగుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే పిల్ల ఎదుగుతున్నప్పుడు పెళ్లి చేస్తే మంచిది, పంపించేస్తే మంచిది అని ఆ దృక్పథంతో ఉంటారు. మీరు అందరూ చెప్పాలి ఏంటంటే అటువంటి అవకాశాలు వచ్చినప్పుడు 18 సంవత్సరాలు లేకుండా పెళ్లి చేయకూడదు, ఎవరైనా కేసు పెడితే నువ్వు నేను జైల్లోకి వెళ్ళిపోతాను తల్లిదండ్రులు చెప్పాలి. అందువరకు ఈ కన్జ్యూమర్ అవేర్నెస్తో పాటు పరిసరాలు బాగుండాలనే ఉద్దేశంలో మీ ఆరోగ్యం బాగుంటే మొత్తం అన్నీ కూడా బాగుంటాయి. మీ ఆరోగ్యం బాగోలేదు అనుకోండి, ఏమవుతుంది? అన్నీ అస్తవ్యస్తంగా ఉంటాయి.